ఇక్కడ బీజేపీలో అసలు తెలంగాణ బీజేపీకి ఏమైంది, తెలంగాణ బీజేపీకి ఏమైందో చెప్పురు ప్లీజ్. ఎందుకంటే నాకు భయమైతా ఉన్నది, తెలంగాణ బీజేపీ పరిస్థితి చూస్తూ ఉంటే భయమైతా ఉన్నది. ఒక సాటి కార్యకర్తగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఓవైపు కాంగ్రెస్ పార్టీ బలంగా మేమే 10 రోజులు ఇంకొక 5 సంవత్సరాలు మేమే పాలిస్తామని చెప్తా ఉన్నారు, మేమే ప్రభుత్వంలోకి రాబోతామని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ నెక్స్ట్ మాదే గవర్నమెంట్ అంటారు. బీజేపీ ఏం చేస్తూ ఉన్నది నాకు ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి. అసలు బీజేపీ ఏం చేయాలనుకుంటున్నది, దాని మీద కనీసం స్పందన లేదు. ఏం చేయాలనుకున్నది అంటే ఉన్న లీడర్లను బయటికి పంపించాలని అనుకుంటున్నాడు అనిపిస్తుంది. మొన్న రాజాసింగ్, ఈరోజు ఈటల రాజేందర్ గారి విషయంలో ఏమైంది మీకు ఎవరికైనా తెలిసే కామెంట్లో పెట్టుర్రు, నేనైతే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈటల రాజేందర్ గారి విషయంలో మొన్న ఏదైతే సెప్టెంబర్ 17 రాజ్నాథ్ సింగ్ గారిని కలవడానికి ఆయన అనుచరులకు, అంటే ఆయనకి బాగా అత్యంత ఆప్తులైనటువంటి వ్యక్తికి పాస్ అడిగితే ఇయ్యలేదని చెప్పేసి ఆయన అడగడం మొదలు పెడితే దాని మీద కొంచెం వ్యతిరేక గలం వినిపించడం, తర్వాత నువ్వు ఈ పార్టీని కాదు, ఇక ఎప్పటి నుంచే ఉన్నది కదా పంచాయతీ. ఈ పంచాయతీని ఏం చేసిరు వీళ్ళు, అది రాను ముదిరింది. కాంగ్రెస్ పార్టీలకు పోకుండా భారతీయ జనతా పార్టీలకు వచ్చినటువంటి ఈటల ఎలా చూసుకోవాలి, ఒక 7 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 2 సార్లు మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు, ప్లస్ మల్కాజ్గిరిలో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి. ఎవరు ఏ ఎంపీ గెలవకుండా ఆ మల్కాజ్గిరిలో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి. ఆయన ఐడియాలజీని ఎంత క్లియర్గా వాడుకోవచ్చు, ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని ఎంత క్లియర్గా వాడుకోవచ్చు. ఈటల రాజేందర్ గారిని బయటికి పొమ్మని లేక పొగబెట్టినట్టుంది. ఆయన నిన్న ఒక సెన్సేషనల్ డైలాగ్ మాటలు మాట్లాడి, ఆత్మగౌరవాన్ని మించిన దానికంటే అధికారం ముఖ్యం కాదు, ఆత్మగౌరవాన్ని మించిన దానికంటే పదవులు ముఖ్యం కాదు, ఆత్మగౌరవమే లేకపోతే మనమేడుంటాము అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడింది. ఆత్మగౌరవం లేకపోతే అటు సైడ్ పదవులు అన్నాడు, అధికారం అన్నాడు, అన్నీ మాట్లాడిండు. అసలు తెలంగాణ బీజేపీలో ఏమైతా ఉన్నది, ఆయన ఒకవేళ పార్టీ నుండి బయటికి వెళ్తే ఏంది పరిస్థితి, ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడిండో. అంతా వాస్తవం, పార్టీ మారడానికి గొప్ప కారణం ఉండాలి. బీఆర్ఎస్ నుంచి కూడా బయటికి పంపితేనే వచ్చా, ఆ సమయంలో బీజేపీ హక్కున చేర్చుకున్నది, ఇలాంటి పార్టీని వీడేది లేదు. ఈటల అంటే ఏదో చెప్తా ఉన్నాడు అనేది కానీ ఏదో జరుగుతూ ఉన్నది పార్టీలో. కొంతమంది రాజాసింగ్ అన్నట్టు కొంతమంది చేతుల్లోనే హస్తదిగ్బంధనం అయిపోయింది ఆ పార్టీ అంటే అవుననే మాటలు వినిపిస్తాయి. తర్వాత ఈటల రాజేందర్ గారిని దాదాపు రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నాడు, అనూహ్యంగా రామచంద్రరావు గారు వచ్చారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన ఆల్కబూనాడు. తర్వాత ఆయనకు వస్తుంది అని చెప్పేసి అందరూ కూడా రెడీ అనేటువంటి సిచ్యువేషన్లో రామచంద్రరావు గారిని అనూహ్యంగా కొంతమంది కలిసి రామచంద్రరావు గారికి పిచ్చిరు అని చెప్పేసి ఒక మాట ఉన్నది. అక్కడ బగ్గుమన్నటువంటి వైరం రాను ఇక్కడ హుజురాబాద్లో కేంద్ర సహాయక మంత్రి ఆయన పెత్తనం చేస్తున్నాడు అని చెప్పి ఈటల రాజేందర్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఆయనకు చెప్పడంతో ఆయన అక్కడ ఇంటి వద్దనే ఒక ప్రచారం మొదలుపెట్టిండు. డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిండు, పేరు ఎత్తకుండా మాట్లాడిండు. అక్కడ ఇంకా వైరం పెరిగింది. తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవి తర్వాతనే ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఆయన చెప్పింది ఏంది క్లియర్గా అంటే ఎక్కడా కూడా పార్టీ దాంట్లోకి నాకు ఇన్ఫర్మేషన్ వస్తలేదు, ఒక ఎంపీగా, ఒక సీనియర్ లీడర్గా, ఒక 2 సార్లు మంత్రి చేసినటువంటి వ్యక్తిగా నాకు గౌరవం దక్కడం లేదన్నది ఆత్మగౌరవం పేరు మీద బయట పెట్టిండు. మొన్న రాజాసింగ్ అదే విషయంలో వెళ్ళిపోయింది బయటికి, ఈరోజు ఈటల అదే విషయంలో వెళ్ళిపోయే ప్రసక్తి తీసుకొస్తున్నారు. ఆయనేమో వెళ్ళను అంటున్నాడు. సరే ఆయన వెళ్ళడు ఏమో, నిజంగానే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని కష్టాలున్నా కూడా ఆయన ఒకసారి బయటకు వచ్చే ప్రయత్నం చేయలే, పంపిస్తేనే బయటకు వచ్చింది. ఇక్కడ కూడా పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది పెద్ద ఎత్తున ఒక విశ్లేషకుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఈటల బయటికి పోతే ఎక్కడ పోతాడు, అయితే కాంగ్రెస్లోకి అయితే పోడు, కాంగ్రెస్లోకి పోయే పరిస్థితి లేదు. మరొకటి ఇక్కడ ఆయనకున్నది టీఆర్పీ పార్టీ, కొత్తగా పుట్టినటువంటి పార్టీ. టీఆర్పీ పార్టీలో ఆయన ఉంటాడా అనేది పోతాడా పోడా అనేది సెకండరీ.
ఇక్కడ ఉన్నది మళ్ళీ ఒకసారి గర్వాపసి కింద బీఆర్ఎస్ పోతే ఇప్పటి వరకు కాళేశ్వరం విషయంలో ఆయన కేసీఆర్ గారిని హరీష్ రావుని మాట్లాడుతూ అంటే ఆయనకు జరిగింది తెలుసు కదా, కాళేశ్వరం వల్ల ఎంతో నీటి ఉపయోగం జరుగుతూ ఉన్నది, రైతులకు ఎంత న్యాయం జరిగింది అనే దాని మీద ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కదా. దీని మీద ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్తో బాగానే ఉన్నాడు, ఒకసారి మళ్ళీ గర్వాపసి అయ్యే అవకాశాలు ఉంటాయనేది కూడా చెప్పొచ్చు. తర్వాత ఇంకొకటి ఏంది అంటే మరొక విషయంలో ఇక్కడ సొంతంగా పార్టీ పెట్టే అవకాశాలు ఉంటాయా? ఒక బీసీల బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ పార్టీ పెడితే ఎంతవరకు సక్సెస్ కావచ్చు? ఎందుకంటే ఆయన ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి లీడర్, తెలంగాణ ఉద్యమకారులను హక్కును చేర్చుకున్నటువంటి లీడర్, తెలంగాణ ఉద్యమకారులు జైళ్ల పాలైతే ఆస్తులు తాకట్టు పెట్టి బయటికి తీసుకొచ్చినటువంటి లీడర్, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి లీడర్. కేసీఆర్ తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఎవరైనా ఊపిరి పోశారాయా అంటే ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుంది? ఒక బలమైనటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి నేత. చాలామంది చాలా తక్కువ నాయకులు ఉన్నారు ముదిరాజ్ సామాజిక వర్గం నుండి. వీళ్ళంతా కూడా ఏమైనా పార్టీ పెట్టే అవకాశాలు ఉంటాయి ఒకవేళ భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి వస్తే, లేదా బీఆర్ఎస్ పోయే అవకాశాలు ఉంటాయి. రెండిట్లో ఏదో ఒకటైతే జరుగుతుంది. పార్టీ పెడితే మాత్రం ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు, ఆయనకు ఉన్నటువంటి అభిమానులు యావత్ తెలంగాణ మొత్తం అన్ని గ్రామాలలో, అన్ని జిల్లాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయనకు అభిమానులు ఉన్నారు, ఆయనకు సంబంధించినటువంటి కీలక నేతలు ఉన్నారు. పార్టీ పెడితే ఏదో తృణప్రాయంగా ఏమైనా పార్టీ ఇప్పుడు పైకి తీసుకొచ్చే అవకాశం ఉన్నాయి. కానీ చాలామంది ఏమంటా ఉన్నారు విశ్లేషకులు, ఒక విశ్లేషకుడు అడిగితే ఏమంటా ఉన్నాడు ఒక పెద్ద మనిషి అంటే, ఇప్పుడు పార్టీ పెట్టకపోవచ్చు, ఎలక్షన్ ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది, ఇప్పుడు ఆయన ముందడుగు వేయకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఈటల రాజేందర్ నుంచి మనం ఒక పార్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడా ఒకటి ఉన్నది. తర్వాత బీఆర్ఎస్ పార్టీలకు పోయినా ఆశ్చర్యం లేదు అనేది కూడా ఒకటి ఉన్నది. ఇది ఈటల రాజేందర్ సంబంధించినటువంటి ఇష్యూ. అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతూ ఉన్నది అనేది క్లారిటీ లేదు. ఒక కార్యక్రమాలు లేవు, రైతు యూరియా మీద మాట్లాడినటువంటి నాయకులు, తర్వాత కాంగ్రెస్లు బీజేపీ మీద బురద తల్లుతుంటే మాట్లాడినటువంటి పరిస్థితులు, తర్వాత రైతుల సమస్యల మీద పోరాడలేనటువంటి పరిస్థితి, తర్వాత ఈడ రైతు రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద తిప్పికొట్టలేనటువంటి పరిస్థితి, వాళ్ళ అబద్ధపు ప్రచారాలను తుంగల తొక్కనటువంటి పరిస్థితి, అసలు భారతీయ జనతా పార్టీ ఉందా లేదా అనే ఒక అయమయానికి కార్యకర్తలకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో రాజాసింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఈడ పంచాయతీ మొదలైంది. పంచాయతీ మొదలైనాక ఒక్కసారి బగ్గుమని ఈటల రాజేందర్ సంబంధించినటువంటి విషయాలు కూడా బయటికి రావడం, ఆయనని అవమానిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఒక సోషల్ మీడియాలో హల్చల్ కావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరు తెలంగాణలో అధికారంలో రాకుండా, నిన్న కాక మొన్న ఐ థింక్ ధర్మపురి అరవింద్ గారు కూడా 10 టీవీ డిబేట్లో కూర్చొని ఆయన ఒక మాట మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు అంటే, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ, కాకపోతే మా వాళ్ళకి ఏం చెప్తా ఉన్నా అంటే జర్రప్ప అందరికి కలిసికట్టి పని చేయరి, తెలంగాణలో బీజేపీ వచ్చేటట్టు చేయరి అని మీరు పంచాయతీ పెంచుకోకరు అని చెప్పి ఆయన. అంటే బీజేపీలో కుమ్ములాట ఉన్నది, వర్గపూర్ ఉన్నది, విభజించబడ్డరు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆయన కూడా అధ్యక్ష రేసులు ఉండే, మరి ఆయనకి ఇచ్చినా అయిపోతుండే, అంటే కార్యకర్తల నుంచి ఆయనకి ఇచ్చినా కూడా బహుబేషుగా ఉంటుండే అనే ఒక సమాలోచన చేసుకోవాల్సిన పరిస్థితి కేంద్రం ఉండే అని కూడా ఒక కార్యకర్తలలో వచ్చినటువంటి మాట. మరి తెలంగాణ బీజేపీలో మరి ఈటల వెళ్ళిపోతాడా ఉంటాడా అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మొన్న రాజాసింగ్, ఈరోజు ఈటల. చూడాలా మరి ఏం జరుగుతుందో ఆ ఎపిసోడ్.